నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలని చూస్తోందన్న రేవంత్ రెడ్డి, అందుకే జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ను వేశారని ఆరోపణ. ఎన్నికల్లో గెలవడానికి ఈడీ, సీబీఐ, ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నారని విమర్శ. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు. 8న వేములవాడ, వరంగల్లో ప్రధాని సభలు, 10న మహబూబ్ నగర్ ఎల్బీ స్టేడియంలో మీటింగ్. మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల నోటీసులకు సీఎం సమాధానం. ఫేక్ వీడియోకు తనకు సంబంధం లేదని స్పష్టీకరణ. 4 వారాల గడువు ఇవ్వాలంటూ లీగల్ టీంతో అప్పీల్. కేసీఆర్ ఆనవాళ్లు తొలగించడం రేవంత్ రెడ్డి వల్ల కాదన్న కేటీఆర్. మోదీ ప్రభుత్వానికి మానవత్వం లేదని విమర్శ. కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేసి మోసపోవద్దని ప్రజలకు సూచన. రాష్ట్రంలో పోలింగ్కు సర్వం సిద్దమవుతుందన్న వికాస్ రాజ్. బరిలో 525 మంది అభ్యర్థులు. ఎల్లుండి నుంచి హోం ఓటింగ్ ప్రారంభిస్తామని వెల్లడి. దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై హైకోర్టులో పిటిషన్. ఎవరిపై చర్యలు వద్దంటూ ధర్మాసనం ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగలు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. మరో 2 రోజులు ఇదే పరిస్థితి. ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం సిద్దరామయ్య లేఖ. ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టు రద్దుకు ఆదేశించాలని విజ్ఞప్తి. హోంశాఖ, విదేశాంగ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని విన్నపం. ఢిల్లీలోని 8 విద్యా సంస్థలకు బాంబు బెదిరింపులు. పాఠశాలల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పోలీసుల తనిఖీలు. బాంబు బెదిరింపులను ఆకతాయిల పనిగా గుర్తించిన పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.